హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్. ఈరోజు ఇండియన్ నేవీ ట్రేడ్స్మ్యాన్ మేట్ సంబంధించి అండమాన్ నికోబార్ రిజల్ట్స్ కోసం ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, డెఫినెట్గా మీకు యూజ్ ఉంటుంది. సో ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్గా చూడండి, ఎందుకంటే మీకు చాలా యూజ్ ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఎస్కే నోటిఫికేషన్ కూడా ఈ మంత్ ఎండింగ్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది. అది ఆల్రెడీగా న్యూస్ అయితే రావటం జరిగింది, ఒక నోటీస్ కూడా వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ వచ్చాక మనం ఆ నోటిఫికేషన్లో ఏ ట్రేడ్స్ ఉన్నాయి, ఎలిజిబిలిటీ అన్నీ కూడా చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ముందుగా ఈ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం ఈ మధ్యకాలంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా మన ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం అనేది జరగటం, అందులో మన తెలుగు తేజం చనిపోవటం జరిగింది. సో అందులో తను కూడా ఒకప్పుడు నిరుద్యోగి అనమాట. అంటే జాబ్ కోసం ఎంతో ప్రయత్నం చేసి ఏ జాబ్ అయినా పర్వాలేదు అని అనుకోకుండా ఒక డ్రీమ్ పెట్టుకున్నాడు. అదేంటి అంటే, తను ఎలాగైనా సరే ఈ నేషన్కి, అంటే ఈ దేశానికి సర్వీస్ చేయాలి, ఆర్మీలో ఉండాలి అనే డ్రీమ్ పెట్టుకొని అదే డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకొని జాబ్ సంపాదించడం జరిగింది. ఆ జాబ్లోనే తను దేశం కోసం ప్రాణాలను అర్పించడం కూడా జరిగింది. సో ముందుగా మన తెలుగు తేజం, అందరికన్నా చిన్నవాడు, 22 ఇయర్స్ సుమారుగా, ఈరోజు లేకపోవటం చాలా బాధాకరం. అలాగే మన దేశానికి మన తెలుగువాడు అనేవాడు ప్రాణత్యాగం చేయటం మనకి గర్వకారణం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్యూట్ టు మురళీ నాయక్. మీరు కూడా ఒక డ్రీమ్ పెట్టుకోండి. అది డాక్యుమెంట్ స్కిల్డ్ అవ్వచ్చు, రైల్వేస్ అవ్వచ్చు, ఎనీ జాబ్ మీరు ఒక డ్రీమ్ పెట్టుకోండి. గవర్నమెంట్ జాబ్ అని అనుకోండి, ఆ గవర్నమెంట్ జాబ్నే ఫుల్ఫిల్ చేసుకోండి. దానికోసం మీ తపన పడండి, దానికోసం మీ కలలు కనండి. అంతేకాని మీరు వేరే ట్రాక్లోకి వెళ్ళొద్దు. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు వీడియో పూర్తిగా చూస్తే మీకు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఆల్రెడీగా అండమాన్ నికోబార్ హెడ్ క్వార్టర్స్ నుంచి కొంతమంది కాల్స్ చేస్తున్నారు. సో అది హెడ్ క్వార్టర్స్ నుంచి చేస్తున్నారా లేకపోతే ఎక్కడ చేస్తున్నారా అనేది తెలియదు. ఇంకా టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ ఏంటి అంటే, 4,600 మెంబర్స్, 60,000 అప్లికేషన్లు వెళ్తే 60,000 మందికి హాల్ టికెట్స్ పంపితే 4,600 మంది ఎగ్జామ్కి అటెండ్ అవ్వటం జరిగింది. అందులో దగ్గర మెయిన్ ల్యాండ్ నుంచి ఐలాండ్కి ఒక్కొక్కరు సుమారుగా 20,000 నుంచి 40,000 వరకు ఖర్చు చేసుకొని అంత దూరం వెళ్ళి ఎగ్జామ్ రాశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే అలా చేశారో వాళ్ళందరికీ కూడా ఎంత తపన ఉందనేది మనకు అర్థమవుతుంది, ఎందుకంటే జాబ్ పట్ల. సో మీరందరూ ఎగ్జామ్ అయితే కొంతమంది చదివి రాశారు, కొంతమంది ఎలా ఉంటుందో అటెంప్ట్ చేద్దామని రాశారు. మొత్తానికి రాశారు. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఎప్పుడు వస్తుంది రిజల్ట్స్, అసలు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఎప్పుడు ఇస్తాడు, మేము సెలెక్ట్ అవుతామా అవ్వమా అనే క్రమంలో ఈ మధ్యకాలంలో కొన్ని ఫేక్ కాల్స్ అయితే వస్తున్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, సుమారుగా నాకు దగ్గర 14-15 మెంబర్స్ కాల్స్ చేసి ఈ విధంగా, మాకు అండమాన్ నుంచి మీకు కాల్ చేస్తున్నాం, సో మీరు సో అండ్ సో ఇస్తే మేము మీరు సెలెక్ట్ లిస్టులో ఉంటారు అని చెప్పి కాల్స్ అయితే వస్తున్నాయి. సో గుర్తుపెట్టుకోండి. అలా మీకు వచ్చి ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. ఓకే, మీ డ్రీమ్ని వేరే వాళ్ళు ఎవరో కొనుక్కోవడానికి చూస్తున్నారు. ఆ డ్రీమ్ని మీరు అమ్ముకుంటారా, సాధించుకుంటారా?
అది మీ ఇష్టం. సో అక్కడ జరిగేది మాత్రం ఒక్కటే, మీరు ఏది రాస్తే అదే. ఓకే. సో చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ వెళ్ళారు, చాలామంది ఇండివిజువల్గా కష్టపడి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాశారు. సో మీకు కాల్స్ వస్తున్నాయి అంటే మీరు ఎంతో కొంత సక్సెస్ అయినట్టే. సో ఇన్ కేస్ అక్కడ కింద మీద ఏదో చేద్దాం అనుకుంటే మీకంటూ ఒక డే వస్తుంది, ఆ డే అది మీకు త్వరలోనే వస్తుందన్నమాట. సో ఒకవేళ మీకు అలాంటి కాల్స్ వస్తే మీరు ఒక ఐడియా చేయండి. ఇక్కడ అండమాన్ కాంటాక్ట్స్ లిస్ట్ ఒకటి ఉంది, ఇక్కడ ఈమెయిల్ ఇచ్చారు కదా, ఆ ఈమెయిల్కి మీరు మెసేజ్ చేయండి, మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో మీకు క్లియర్గా చెప్తున్నా, మీరు ఏదైతే ఎగ్జామ్ రాశారో అదే రిజల్ట్స్ అయితే వస్తాయి. మన డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ ఎప్పుడూ కూడా అవినీతికి సపోర్ట్ చేయదు. అది టీఎంఎం 2023 అవని 24 అవని ఏం జరిగిందో అదే క్లియర్గా పెట్టడం జరుగుతుంది. సో మన ఛానల్ని ఫాలో అయిన వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళే ఫాలో అవుతారు. ఎందుకంటే ఇలా ప్రిపేర్ అయితేనే జాబ్ వస్తుంది అని మాత్రం అనే నేను చెప్తాను. సో నెక్స్ట్ రైల్వే గ్రూప్ డి అయినా టెక్నీషియన్ అయినా ఏదైనా కానీ ఫస్ట్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ అయితే రాయండి. మీరు అండమాన్ ఫేక్ కాల్స్ అనేది నమ్మొద్దు. సో ఒకవేళ మీరు ఆ విధంగా కానీ కాల్స్ వచ్చినట్లయితే కింద కామెంట్లో తెలియచేయండి. మీరు రిజల్ట్స్ అయితే ఆల్మోస్ట్ ఈ వద్దలో వచ్చేయాలి, కానీ లేట్ అవుతాయి. ఓకే. సో మీరు గుర్తుపెట్టుకొని మీరు ఎటువంటి అమౌంట్స్ కానీ ఎవరికి ఇవ్వటం కానీ ఇలాంటివి ఏమీ చేయొద్దు. ఇది మీ కష్టం, ఈ జాబ్ మీ కష్టం. ఇన్ కేస్ ఎలా ఉంటుంది అంటే, ఇన్ కేస్ మీరు ఏదైనా ఇచ్చి మీరు ఒకవేళ జాయిన్ అయినా మీరు ఇక్కడ రావడం చాలా కష్టంగా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. సో ఎటువంటి పొరపాట్లు అయితే చేయొద్దు. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువగా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తే నాకు కింద కామెంట్లో తెలియచేయండి, మనం డైరెక్ట్గా హెడ్ క్వార్టర్కి అప్రోచ్ అవుతాం. ఓకే ఫ్రెండ్స్. సో ఆ కాల్స్ వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఎస్కే నోటిఫికేషన్ ఉంది, ఎప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే మీకు డెఫినెట్గా జాబ్ అనేది వస్తుంది. మెయిన్లీ నాన్ టెక్నికల్ ప్రిపేర్ అవ్వండి. ఇంకా మీకు ఒకవేళ నేవీ అప్రెంటిస్ లేకపోతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఆల్రెడీగా ఎగ్జామ్ డేట్స్ ఇవ్వటం జరిగింది. అలాగే టెక్నీషియన్ నోటిఫికేషన్స్ ఉన్నాయి, గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంది, చాలా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఎస్ఎస్సి ఫేజ్ 12 ఫేజ్ 13 నోటిఫికేషన్ కూడా June 2nd రిలీజ్ అవుతుంది. సో ఇలా లైన్గా నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి హైకోర్టు నోటిఫికేషన్స్ ఉంది, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఈ విధంగా ఇలా చాలా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. మీరు ఎగ్జామ్ ఫీజు చూసుకోవద్దు, బాగా ప్రిపేర్ అవ్వండి, ఒకే స్టాండర్డ్గా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా ఒక్క జాబ్ కాకపోయినా ఇంకో జాబ్ అయినా వస్తుంది. మీ డ్రీమ్ గవర్నమెంట్ జాబ్ అయితే ఆ డ్రీమ్ని మీకు అందించడానికి మేము ఎప్పుడు కూడా మీ ముందుంటాం. మీకు ఏ డౌట్ వచ్చినా సరే టెలిగ్రామ్ మెసేజ్ చేయండి, నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.